భారత్ 180 న్యూస్ కి స్వాగతం. తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల మహాయజ్ఞానికి ప్రజల నుండి ఉధృతమైన స్పందన లభించింది. 4 మండలాల్లో 2 నెలల పాటు సాగిన ఈ కార్యక్రమంలో మొత్తం 60,129 సంతకాలు సేకరించినట్లు అనపర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి తెలిపారు. ఈ పత్రాలను ప్రత్యేక వాహనంలో రాజమండ్రిలోని జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి తరలించారు. విజయంగా జరిగింది. ఈ రోజున ప్రతి నియోజకవర్గం నుంచి కూడా జిల్లా కేంద్రాలకి సంతకాలు చేసినటువంటి పేపర్లు పంపించడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ రోజున అనపర్తి నియోజకవర్గం నుంచి మరి సంతకాలు సేకరించినటువంటి ఈ పత్రాలన్నింటినీ కూడా జిల్లా అధ్యక్షులైనటువంటి శ్రీ వేణుగోపాలకృష్ణ గారికి అందించడం జరుగుతుంది. సంతకాలు సేకరించినటువంటి ఈ పత్రాలన్నీ కూడా సుమారు 60,129 వచ్చినాయి అనపర్తి నియోజకవర్గం నుంచి. ఇవన్నీ కూడా 25 బాక్సుల్లో సర్ది ఒక్కో బాక్స్కి కూడా 2,300 నుంచి 2,500 వరకు కూడా మరి ఈ పేపర్లు ఉండడం జరిగింది. ఇవన్నీ కూడా మరి మీడియా సమక్షంలోనూ అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల సమక్షంలోనూ కూడా ఈ వ్యాన్లో కూడా లోడ్ చేయడం జరుగుతుంది. అనపర్తి నియోజకవర్గంలో అయితే పాలకపక్షం వాళ్ళు అనుకున్నారు అసలు సంతకాలు ఎవరు పెడతారు, ఎవరు ముందుకు వస్తారని చాలామంది భావించారట. కానీ ఈ రోజున విశేష స్పందన లభించింది. ప్రతి గ్రామంలోనూ కూడా సంతకాలు పెట్టడానికి ముందుకు వచ్చిన మరి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ఎవరెవరైతే సంతకాలు పెట్టడానికి ముందుకు వచ్చారో వారందరికీ కూడా మీడియా ముఖంగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఇంకా టార్గెట్ ఏంటంటే 60,000 కాబట్టి ఇంకా ఎక్కువ ఉన్నా కూడా మన నియోజకవర్గంలో ఇంకా ముందుకు ఈ కార్యక్రమం సాగేదని మాత్రం ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎందుకంటే మరి ప్రజల యొక్క స్పందన చూస్తుంటే ఇంకా ఎక్కువ సంతకాలన్నా కూడా మన నియోజకవర్గం నుంచి సేకరించే అవకాశం కూడా ఉంది. అదేవిధంగా మరి నియోజకవర్గంలో నుండి ప్రతి కార్యకర్త నాయకులు అందరూ కూడా కష్టపడి పనిచేశారు. వారందరికీ ఎందుకంటే వారందరూ సహకారం లేదే ఈ కార్యక్రమం ఇంత సక్సెస్ అవ్వదు. వారందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. అదేవిధంగా ఎక్కడికక్కడే సంతకాలు సేకరించినప్పుడు మీడియా ద్వారా కూడా మరి ప్రాచుర్యం లభించింది. ప్రజల్లో దీనిపైన ఒక అవగాహన కల్పించడానికి కూడా మీడియా వారు కూడా సహకరించారు. కాబట్టి ఇవి అన్ని కారణాలతో కూడా ఇంత సక్సెస్ అయిందని తెలియజేస్తూ, దీని అందరికీ కూడా సహకరించినటువంటి మీడియా సోదరులకి అదేవిధంగా ప్రజానీకానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు అందరికీ కూడా మీడియా ముఖంగా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా చేసినందుకు ముఖ్యంగా మరి ఈ ఎవరైతే మరి మీడియా సోదరులు ఉన్నారో వారి సమక్షంలోనే ఇవన్నీ కూడా మరి ప్యాక్ చేయడం జరుగుతూ ఉంది. అంతేకాకుండా ఇవన్నీ కూడా మరి ప్యాక్ చేసిన తర్వాత కూడా మీరు కూడా చూడవలసిందిగా కూడా మిమ్మల్ని అందరినీ కూడా కోరుతూ, ఏది ఏమైనా ఇప్పటికైనా మరి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కళ్ళు తెరిచి ఈ ప్రైవేటైజేషన్ని ఆఫ్ చేసి ప్రభుత్వ కాలేజీని ప్రభుత్వ పరంగానే ఉంచి పేద మధ్య తరగతి వారికి అందరికీ కూడా ఉపయోగపడే విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించినటువంటి మెడికల్ కాలేజీలని యథాస్థితిగా ఉంచాలని మాత్రం ఈ సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తూ మరి ఇందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ.